ఇది ప్రెస్ మీట్ మేము ఈరోజు చేస్తాము. నవంబర్లో మన దగ్గర ఒక మిస్సింగ్ కేసు మియాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీనికి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయితే ఇది ఇప్పుడు యాక్చువల్లీ మిస్సింగ్ కాకుంటే ఇది మర్డర్ కేసుగా ఇది డిటెక్ట్ అయింది. మియాపూర్ పిఎస్ నుంచి మన అందరు ఆఫీసర్స్ దీని మీద చాలా మంచి పని చేశారు. ఇది యాక్చువల్లీ దీనిలో అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఒక ఎం సత్యవతి, ఎం మధుసూదన్ అండ్ డి రాజేష్ కుమార్. ఇది ముగ్గురు కలిసి ఎవరు మన దగ్గర మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొచ్చారు అదే కంప్లైనెంట్ అంటే వైఫ్, మిస్సింగ్ పర్సన్ది వైఫ్, ఆమెది మెయిన్ రోల్ దీనిలో ఉంది. ఆమెతో పాటు ఇది మధుసూదన్ రెడ్డి, అతను పారమోర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఇది ఈరోజు వాళ్ళకి మేము పట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా మీకు సర్క్యులేట్ అవుతుంది, దీనిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ముగ్గురుకి మేము రిమాండ్ కోసం పంపిస్తాము. ఇప్పుడు వాళ్ళు మధ్యలో కొన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. దీనికి ప్రెషర్ కూడా అయినప్పుడు ఈ కొంచెం డబ్బులు అండ్ చైన్ కూడా మనకు దొరికింది, అది కూడా మేము సీజ్ చేశాము అండ్ ఇప్పుడు కోర్టులో డిపాజిట్ చేస్తాము. ఏంటి అదే మెయిన్ రీజన్ మనకు అదే తెలిసింది. ఇది హస్బెండ్ ఎవరు డిసీజ్డ్ పర్సన్ ఉన్నారు, పెంటేష్ డిసీజ్డ్ పర్సన్ అండ్ ఇది కంప్లైనెంట్ ఎవరు ఉంది వైఫ్, వాళ్ళు ఇద్దరు మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేదు. తర్వాత ఇది అమ్మాయి ఇది సెకండ్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు మధుసూదన్ రెడ్డి, అతనితో పాటు అతను పారమోర్ ఉన్నారు. అందుకే ఇద్దరిది రిలేషన్ మంచిగా నడిపిస్తే ఈ అతని నుంచి కూడా ఒక ఫ్రీడమ్ వస్తుంది, అందుకే వాళ్ళు ఇలాగా ప్రయత్నం చేశారు. ఫస్ట్ వాళ్ళు స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు. ఇంటిలో ఉన్నప్పుడు వైఫ్ స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపేసింది. తర్వాత వాళ్ళు బాడీ షిఫ్ట్ చేశారు అండ్ మన బాడీ షిఫ్ట్ చేసి వాళ్ళు మహారాష్ట్రలో ఒక ధారాషివ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడే నవదుర్గ్ పోలీస్ స్టేషన్ ఆ ప్రెమైసెస్లో బాడీకి బర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా చెక్ చేసినప్పుడు అక్కడే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి బాడీ దొరికినప్పుడు వాళ్ళు ఒక 194 కేసు పెట్టారు. వాళ్ళు కూడా ఒక ఫీమర్ బోన్ కలెక్ట్ చేసి వాళ్ళు దగ్గర పెట్టారు. వాళ్ళు ప్రయత్నం చేశారు ఐడెంటిఫై చేయడానికి, కానీ ఏమీ క్లూస్ కాకుంటే కేసు అలాగా ఉంది. కానీ అదే మేము త్రూ ప్రాపర్ ఛానల్ అన్ని ఫీమర్ బోన్ అక్కడే ఉన్న ఎఫ్ఐఆర్ మేము తీసుకొని మన దగ్గర మళ్ళీ వెరిఫై చేస్తాము. ఇది ఫీమర్ బోన్ అండ్ అతనిది కొడుకు నుంచి డిఎన్ఏ శాంపిల్ ఇది వీల్ కంపేర్. జగన్ తీసి మన మెయిన్ సిడిఆర్ అనాలిసిస్, సిసిటీవీ అనాలిసిస్ అన్ని అటెండ్ చేశారు. హనుమాన్ అండ్ ఇంతకుముందు ఎవరు మిస్సింగ్ కేసెస్లో ఆమె ఏం చెప్పింది కి ఇంతకుముందు కూడా అతనిది చాలా అఫైర్స్ ఉన్నాయి, ఇంతకుముందు కూడా పోయారు వచ్చారు, చాలా నార్మల్గా చూపించింది కి ఇది బిహేవియర్ లాగా ఉంది, దీనిలో పెద్ద క్రైమ్ లేదు. కానీ మళ్ళీ ఇన్ఫర్మేషన్స్ సర్క్యులేట్ అయింది, ఎవరు ఇది అన్న కొడుకు వాళ్ళు కూడా అదే రేస్ చేశారు దట్ అమ్మాయి మీద కొంచెం సస్పెషన్ లాగా ఉంది. సెకండ్ భార్య అది